చంద్రబాబు అయితే పార్టీ నాయకుల ట్రాప్లోకి పడట్లేదు, మీడియా ట్రాప్లోకి పడట్లేదు. మీడియా వాడినేసే లోపల ఈయనేసేసే, లేకపోతే వాడిని ఎందుకు సెలవు మీద పంపిస్తాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి, ఎవడు పవర్లో ఉంటే వాడు ఏం చెప్తే అది చేస్తున్నాడు, అది చట్ట విరుద్ధంగా ఉన్నా కూడా చేస్తున్నాడు. ఆ పాయింట్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులందరినీ కేసులు పెట్టాలి, జైళ్లలో పెట్టాలి, లేకపోతే కనుక వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముద్ర వేయాలంటే ఇవాళ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉండేవాడు కూడా రేపు అదే భయపడతాడు కదా. ఈ భయం వల్ల రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి, పని చేయడానికి వెనకాడతాడు, లేదా ఓవర్ కమిట్మెంట్ ఉన్నోడు కరప్షన్కి ఎక్కువ అలవాటు పడతాడు. అంటే రేపు పొద్దున మళ్ళీ మేము జైళ్ళ పాలవ్వాలి, కేసులు ఎదుర్కోవాలి, ఎందుకు వచ్చింది, ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని చెప్తాడు, లంచం ఎక్కువ తింటాడు. కాబట్టి ఇది బాబు గారికి తెలుసు. అదే సందర్భంలో పని చేయడం మానేసి ఈ కక్ష సాధింపు రాజకీయాలే చేసుకుంటూ కూర్చుంటే వర్కౌట్ కాదు. ముందు పార్టీ కార్యకర్తలను చూసుకోవాలా, అట్లాగే పార్టీ నాయకుల డెవలప్మెంట్ చూసుకోవాలా. ఇది నిన్న చంద్రబాబు గారు సీరియస్గా చెప్పుకొచ్చింది. నేను కక్ష సాధింపులు చెయ్యనని చెప్పడమే కాకుండా పార్టీకి ఎవరు చెడ్డ పేరు తేవద్దు, అట్లాంటి వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయమని చెప్పారు.